క్రీస్తు రాకడ ధ్వని ప్రేక్షకులకు స్వాగతం. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం యుద్ధ సమాచారం. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితులు, బైబుల్ ప్రవచనం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యుద్ధ సమాచారమును గూర్చి, యుద్ధములను గూర్చి మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందినవారు రక్షణలో, సంఘంలో స్థిరంగా ఉండి మీ రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము యుద్ధ సమాచారం. యుద్ధాలు. ముంచుకొస్తుంది ముప్పు. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితులు, ఒకేసారి జరుగుతున్న 3 యుద్ధాలు. బైబుల్ ప్రవచనం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించి అనేకమైన గుర్తులు, సూచనలు, ప్రవచనాలు, వాగ్దానాలు, మర్మాలు చెప్పబడ్డాయి. వీటిని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన విషయాలు మనకు తెలియాలంటే రెఫరెన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 22 నుండి, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం మొదలైన చోట్ల మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడను గూర్చి చెప్పినటువంటి ఉపదేశంలో, ప్రసంగములో ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నది. అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము లేచును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. సో ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన రాకడను గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? మీరు యుద్ధములను గురించి వింటారు, అక్కడక్కడ భయంకరంగా యుద్ధాలు జరుగుతాయి అని ప్రభు చెప్తున్నారు. అలాగే యుద్ధ సమాచారాన్ని గురించి ఎక్కువగా వార్తలు మీరు వింటారు. కలవరపడకుండా చూసుకోండి. అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరగవలసి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం వార్తలు చూస్తూ ఉంటే ప్రత్యేకంగా యుద్ధ సమాచారాన్ని గూర్చి వినవలసిన అవసరం వస్తుంది. ఎన్నో యుద్ధాల గురించి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ 21వ శతాబ్దంలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సమయంలో మరి రెండవ రాకడకు ముందు, అలాగే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితులు. ఉదాహరణకి 3 యుద్ధాలు క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీటిని మీరు అర్థం చేసుకోండి. ప్రభువు రాకడ ఎంత దగ్గరలో ఉందో మీరు అర్థం చేసుకోండి. మొదటి యుద్ధం మనం చూస్తే 2022వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం 24వ తేదీన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని గురించి మనం చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టింది కదా. ఆ యుద్ధం ఏదో ఒక 10 రోజులకు అయిపోతుంది, లేక నెలకు అయిపోతుంది అనుకున్నాం. 2 సంవత్సరాలు అయింది. ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ ఉక్రెయిన్ దేశం ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంది.
ప్రపంచంలో పెద్ద దేశం రష్యాని ఎదుర్కోవటం చాలా కష్టం, అయినా తప్పటం లేదు. కారణం ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేరవద్దని రష్యా చెప్తుంది, ఉక్రెయిన్ చేరతాను అంటుంది. అక్కడ సమస్య వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఉక్రెయిన్ రష్యాలో నుంచి విడిపోయింది, ఒకప్పుడు కలిసి ఉంది, ఇప్పుడు విడిపోయింది. కాబట్టి ఉక్రెయిన్ శత్రువులతో చేరుతుందని రష్యా భయం. అంతేకాకుండా ఉక్రెయిన్ మీద తన ఆధిపత్యం సాధించాలనేటువంటి ఆలోచన రష్యాకు ఉంది. సో ఈ విధంగా రష్యా ఉక్రెయిన్ మధ్యలో 2 సంవత్సరాల నుంచి భారీ స్థాయిలో యుద్ధం జరుగుతూనే ఉంది. ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది క్షతగాత్రులైపోతున్నారు, ఎన్నో పట్టణాలు ధ్వంసమైపోతూ ఉన్నాయి, ఎంతో ఆర్థిక ప్రాణ నష్టం జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా యుద్ధం ముగించబడలేదు. అక్కడ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం యొక్క పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచిస్తే, రష్యాలో నాస్తికులు, దేవుడు లేడు అనే వారి మధ్య, ఉక్రెయిన్లు ఎవరు? ఉక్రెయిన్ పరిపాలిస్తున్న కూడా జెలెన్స్కీ యూదుడే. సో ఉక్రెయిన్లో యూదులు ఎక్కువ ఉన్నారు. వారు దేవుడున్నాడని నమ్ముతారు, యెహోవా దేవుడు ఒక్కడే దేవుడని, ఆయన సృష్టికర్తని నమ్ముతారు. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎలా ఉంది అంటే, దేవుడు లేడు అనేవారి మధ్య, దేవుడు ఉన్నాడు అనేవారి మధ్య యుద్ధం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇటు చూస్తే నాస్తికులు, అటు చూస్తే యూదులు ఎక్కువ మంది అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇటు రష్యాలోను అటు ఉక్రెయిన్లో ఎక్కువ మంది యూదులు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కనుక ఈ యుద్ధం తమాషాగా ఉంది. రష్యాలో ఉన్నవారు సైతం ఉక్రెయిన్తో మనస్ఫూర్తిగా యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటి? 2 వైపులో క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు, బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకునే ఓపిక ఎవరికీ లేదు. కానీ రష్యా తీసుకుంటున్నటువంటి తీర్మానం తప్పనిసరిగా అది యుద్ధానికి దారితీసింది. సో రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఒక విధంగా ఆలోచిస్తే ప్రవచనం ఏంటంటే, 2వ రాకడ వచ్చే సమయానికి రష్యా బలహీన పడిపోవాలి. తర్వాత రష్యా దగ్గర ఉన్నటువంటి యుద్ధ మందుగుండి సామాగ్రి మొత్తం అయిపోవాలి. తర్వాత రష్యా నాస్తిక దేశం కనుక దేవుడున్నాడని తను రుజువు చేసుకోవాలి. అందువల్ల ప్రవచన రేఖకు రష్యా దగ్గరలో ఉంది అని అర్థం చేసుకోండి. నేను అంతకు ముందే చెప్పాను, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం త్వరలో అంతమైతే ఓకే, ఇది దీర్ఘకాలం కొనసాగేటట్లయితే, ఇది రష్యా ఉక్రెయిన్గా కాక రష్యా ఇజ్రాయెల్ యుద్ధంగా కానీ మారితే ప్రభువు రాకడ త్వరలో వచ్చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అది రష్యా ఉక్రెయిన్ యుద్ధంగానే కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇది రష్యా ఇజ్రాయెల్ యుద్ధంగా తయారైందంటే ప్రభువు రాకడ అతి దగ్గరలో ఉందని మనం తెలుసుకోవాలి. సంఘం ఎత్తబడే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. కాబట్టి యుద్ధ సమాచారం గురించి మనకు తెలిసి ఉండాలి. బైబుల్ ప్రవచనాలు ఎంతవరకు నెరవేరుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం, 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. రెండవ యుద్ధం 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైతే 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్స్ హమాసా మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఇజ్రాయెల్స్ మరి గాజా పట్టణాన్ని చాలా వరకు ధ్వంసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ఇజ్రాయెల్ హమాసా యుద్ధం ఎంత దారుణంగా జరిగిందో మీకు గుర్తుందా? ఉదయకాల సమయంలో 20 నిమిషాల వ్యవధిలో దాదాపు 5,000 రాకెట్లు ప్రయోగించారు. అరగంటలోపు. ఎంత భయంకరం! ఒకేసారి 5,000 రాకెట్స్ ప్రయోగిస్తే ఇజ్రాయెల్ దేశం మొత్తం అసలు దెబ్బతినిపోవాలని వారు ఆలోచించారు. ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని చూశారు. అందుకే భారీ ఎత్తులో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఇజ్రాయేలీలు పండగ చేసుకుంటున్నారు, వీళ్ళ డ్యాన్సుల్లో ఉన్నారు. అది దేవుడికి నచ్చలేదేమో, లేక ఆ విషయం కొంచెం దేవుడిని దుఃఖపెట్టి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఆ సమయంలో కొంచెం వీళ్ళు
మరి అప్రమత్తంగా లేని పరిస్థితిని చూసి వారు దాడి చేయటం జరిగింది. ఇజ్రాయిల్స్లో అనేక మందిని చంపేశారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. వారి విడుదల కోసం ఇజ్రాయెల్ ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. సో ఆ విధంగా హమాసా వారు ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ దేశాన్ని మరి చాలా నష్టపరచాలని చూశారు, కానీ దేవుడు ఆ దేశాన్ని కాపాడాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు బలహీన అయినంత మాత్రాన దేవుడు బలహీనుడు కాదు. ఇశ్రాయేలీలు కొంచెం అవిధేయతగా ఉండొచ్చు, దేవుడు వారిని శిక్షిస్తాడు, క్షమిస్తాడు, కాపాడుతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇజ్రాయేలీస్ ద్వారా దేవుడు తను దేవుడుగా రుజువు చేసుకుంటాడు. అంతేకాదు ఇజ్రాయేలీస్ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవటానికి వారిని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రపంచంలో దేవుడి యొక్క మహిమ ప్రజలు తెలుసుకోవటానికి ఇజ్రాయేల్స్ ఒక సాధనంగా ఉపయోగపడతారు అనేది సత్యం. సో ఆ సమయంలో హమాసా వారు దెబ్బతీసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇజ్రాయేల్స్ది పై చేయగానే ఉంది. హమాసా వారిని మరి చాలా వరకు వీళ్ళు జయించడం జరిగింది. గాజా పట్టణం ధ్వంసమైపోయింది. అది చూస్తే ఎంతో భయంకరంగా కనిపిస్తుంది. గాజా ప్రజలు చాలామంది రోజుకొక్క పూట భోజనం లేనటువంటి స్థితిలో ఉన్నారు. మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా ఆహార పట్లాలు మరి తీసుకొస్తే పైనుంచి పడేస్తే వాటి కోసం వెళ్ళి కిక్కిరిసిలో చాలామంది చనిపోతున్నారు. అంటే ఒక ఆహార పట్లాన్ని చేత్తో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఆహారం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన చెందుతుంది. సో ఈ విధంగా ఒకవైపేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మరొక వైపు మరి ఇశ్రాయేలు హమాసా మధ్యలో భయంకరంగా యుద్ధం జరుగుతూనే ఉంది. అది ఒక కొలిక్కి రాలేదు. అవునా? మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? 2024 సంవత్సరంలో ఇరాను మొదటిసారి తన భూభాగం నుండి ఇజ్రాయెల్స్ మీదకి మరి రాకెట్స్ని మిసైలు ప్రయోగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలు ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. దీని పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు. ఆలోచించండి. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, 2023లో ఇజ్రాయేలు హమాసా మధ్య యుద్ధం, ఇప్పుడు 2024లో ఇజ్రాయేలు ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. అంటే ఇప్పుడు ఏకకాలంలో 3 యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 3 యుద్ధాలతో ప్రపంచం ముంచుకొస్తుందా అనిపిస్తూ ఉంది. 3వ ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారి తీస్తున్నాయా అనిపిస్తూ ఉంది. ఈ 3 యుద్ధాలు కలిసి ఇశ్రాయేలీల మీదకి రష్యా యుద్ధం చేయటానికి పరిస్థితులు దోహదపడతాయా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బైబిల్లో ఇశ్రాయేలుపై రష్యా యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పరిస్థితులు మరి దోహదపడతాయి. బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడతాయి. ప్రభువు రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఇరాను ఇజ్రాయెల్ మధ్య మరి యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. ఇజ్రాయెల్ మౌనంగా ఉంటుందా? ప్రతీకారం తీసుకుంటుందా? ఇరాను మళ్ళీ దాడి చేస్తుందా? ప్రపంచ నిపుణులు ఆలోచిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం. ఇది మతాల మధ్య, అలాగే రాజకీయ పరిస్థితుల మధ్య, ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయవచ్చని ప్రపంచ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు యుద్ధములను గురించి వింటారు, యుద్ధ సమాచారాన్ని గురించి వింటారు, కలవరపడగాకండి. ఎందుకంటే నా రాకడొచ్చే ముందు అనేక యుద్ధాలు జరగాలి అని వాక్యంలో ముందే ఉంది. అదే జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. రెండవ ప్రపంచ యుద్ధం దారుణమైన పరిస్థితులకి దారితీసింది. మూడవ ప్రపంచ యుద్ధం చేయటానికి ఎవరూ సంసిద్ధంగా లేరు. కాబట్టి ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటున్నారు, ఐక్యత కావాలని కోరుకుంటున్నారు. అయితే అది సాధ్యం కావటం లేదు. మరి ఐక్యరాజ్య సమితి మరి ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు జరిగిందంటే దీనికి ఒక విషయం మీకు చెప్తాను. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరోక్షంగా
ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారు. ఇజ్రాయెల్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రువులను ఇరాన్ ప్రోత్సహిస్తుంది. ఆ విషయం ఇజ్రాయెల్స్కి తెలుసు. ఏం చేస్తున్నారు అంటే ఇజ్రాయెల్ చుట్టూ ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఒకవైపు లెబనాన్ ఉంది, అది భయంకరమైన శత్రువు. ఆ లెబనాన్లో హిజ్బుల్లా అనేటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది. వీళ్ళు మరి ఇరాన్ యొక్క చెప్పు చేతల్లో ఉన్నారు. ఈ ఇరాన్ ఏం చేస్తుంది, ఇటు హమాస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిద్ది, అటు హిజ్బుల్లా వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్స్ని రెచ్చగొడుతున్నారు, ఇజ్రాయెల్కి నష్టం కలిగిస్తున్నారు. ఈ విషయం ఇజ్రాయెల్స్కి తెలుసు. అందుకని ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ మిలిటరీ వెళ్ళి ఈ సిరియా దేశంలో ఉన్న ఇరాన్ రాయబారి కార్యాలయం మీద బాంబింగ్ చేసింది. అర్థమైందా? ఇరాన్ యొక్క రాయబారి కార్యాలయం సిరియాలో ఉంటే అక్కడ బాంబింగ్ చేసింది ఇజ్రాయెల్. సో ఇరాన్లో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు అక్కడ చనిపోయారు. సో దానికి ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మేము ప్రతీకారం తీసుకుంటున్నాం అంటుంది. వాస్తవానికి టెర్రరిస్టుల్ని ఇజ్రాయెల్ మీదకు ఉసుకొలుపుతుంది ఇరాన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, పరోక్షంగా ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది కనుక టెర్రరిస్టులకి వీళ్ళు ఏం చేశారంటే బిల్డింగ్ మీద దెబ్బతీశారు వీళ్ళు. అయితే వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇరాన్ వాళ్ళు, మా రాయబారి కార్యాలయం మీద మీరు బాంబింగ్ చేశారు కనుక దాని స్పందనేటో ఇప్పుడు చూపిస్తున్నామని చెప్పి భయంకరంగా ఇంచుమించు ఎన్నో రాకెట్స్తో మిసైల్తో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. అయితే ఇజ్రాయెల్ ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు కొంచెం సీరియస్ అయింది, అప్రమత్తంగా ఉంది కనుక ఇరాన్ వైపు నుంచి, అదే సమయంలో ఇరాక్ కూడా, ఇటు చూస్తే లెబనాన్, వీళ్ళంతా ఒకే వైపు నుంచి రాకెట్స్ వస్తున్నప్పటికీ కూడా ఇంచుమించుగా 99% ఇజ్రాయెల్ త్రిప్పికొట్టినట్టుగా చెప్తా ఉంది. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశానికి భారీ నష్టం జరగాలని వారు ప్రయత్నించారు. దాన్ని ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ సమర్థవంతంగా తట్టుకుంది. అంతేకాకుండా ఇజ్రాయెల్కి అమెరికా పూర్తి సపోర్ట్ ప్రకటించింది. ఇజ్రాయెల్ విషయంలో మీరు యుద్ధం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉండము, పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పి అమెరికా చెప్పింది. అంటే ఇరాన్ కానీ యుద్ధంలో ఇంకా దిగేటట్లయితే ఇజ్రాయెల్ పక్షంగా అమెరికా వస్తుంది. అమెరికా వస్తే బ్రిటన్, ఫ్రాన్స్, మరికొన్ని దేశాలు కూడా వస్తాయి. సరే, ఈలోపు రష్యా ఏమంటుందో తెలిసినా, ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకునేటట్లయితే మేము సైలెంట్గా ఉండం, మేము కూడా యుద్ధ ప్రవేశం చేస్తామని చెప్పి రష్యా ప్రకటించింది. రష్యా వస్తే చైనా రావటానికి సిద్ధంగా ఉంది. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే ఈ యుద్ధాలు రెండు దేశాల మధ్య ప్రారంభమైనట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ ఆ తర్వాత అవి రెండు గ్రూపులుగా తయారై తర్వాత ప్రపంచాన్ని రెండు భాగాలుగా చేస్తూ మూడవ ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తున్నాయా అనిపిస్తూ ఉంది. మనం ఆలోచించాలి. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం అనుకోండి, దీనికి మనం ఇస్రాయేలుపై రష్యా యుద్ధం అని మనం ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇరాన్ యుద్ధంలోకి దిగింది, ఇప్పుడు రష్యా ఎంటర్ అయిందంటే దాని పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలు. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినప్పుడు మరి రష్యా ఆటోమేటిక్గా ఇరాన్కు సపోర్ట్ ఇస్తుంది. రష్యాతో పాటు ఉత్తర కొరియా, అలాగే చైనా కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తాయి. మరొక వైపు ఆలోచిస్తే ఇజ్రాయెల్ విషయంలో అరబ్బులందరూ కలుసుకొని ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేయొచ్చు. అంటే ప్రయత్నాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. ఒకప్పుడు మరి ఇరాన్, ఇరాక్ మధ్య భయంకరంగా యుద్ధం జరిగింది. ఎప్పుడు 1980 నుండి ఇంచుమించు 8 సంవత్సరాలు భయంకర యుద్ధం జరిగింది. ఇప్పుడేమైంది, ఇరాన్, ఇరాక్ ఇద్దరు కలిసి ఇస్రాయెల్కి వ్యతిరేకంగా తయారయ్యారు. అంతేకాదు, ఒకప్పుడు మనం ఆలోచిస్తే ఇజ్రాయెల్కి స్వతంత్రం వచ్చినప్పుడు ఇరాను స్వతంత్ర దేశంగా గుర్తించే లిస్టులో 2వ దేశంగా ఉంది. ఇజ్రాయేలు, ఇరాను ఇంచుమించు ఒక 40 సంవత్సరాల మంచి ఫ్రెండ్షిప్ చేశారు. తర్వాత ఇరాన్లో ప్రభుత్వం మారటం వల్ల
ఇరాను ఇజ్రాయెల్కి బద్ధశత్రువుగా తయారైంది. అంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుండి ఒక 40 సంవత్సరాలు మంచి ఫ్రెండ్షిప్ కొనసాగింది. ఇప్పుడు ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి బద్ధశత్రుత్వం కొనసాగుతుంది. తొలిసారిగా ఇరాన్ భూభాగంలో నుంచి భయంకరమైనటువంటి రీతిలో ఇజ్రాయెల్ మీద విరుచుకు పడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ ఇజ్రాయెల్ యొక్క రాకెట్స్, ఈ క్షిపణులు రాకముందే దారిలోనే పేల్చేశాయి. కారణం ఏంటంటే అమెరికా మంచి సపోర్ట్ ప్రకటించింది ఇజ్రాయెల్కి. సరే, ఏదేమైనా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, 2023లో ఇజ్రాయెల్ హమాసా యుద్ధం, 2024లో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. అంటే ఒక యుద్ధం ముగించబడక ముందే మరొక యుద్ధం ప్రారంభించబడుతుంది. అవునా? ఇప్పుడు మనం చూస్తే 3 యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి కదా. ఈ 3 యుద్ధాలు ఇంకా ముదిరితే తప్పనిసరిగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. ప్రపంచ దేశాలన్నీ 2 గ్రూపులుగా తయారై 2 అగ్రరాజ్యాల సపోర్టుతో యుద్ధం ముందుకెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని మనము రష్యా ఇజ్రాయెల్ యుద్ధంగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే చివరికి అక్కడ మిగిలేది ఎవరంటే ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ దేశం ఉంటుంది, రష్యా ఎంటర్ అవుతుందన్నమాట. రష్యా ఎంటర్ అయింది అంటే అది 3వ ప్రపంచ యుద్ధంగా దారితీస్తుంది. అంతేకాదు అది 2వ రాకడకు ముఖ్యమైన సూచనగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే గతంలో నేను ఇజ్రాయెల్పై రష్యా యుద్ధం అని చెప్పి ఒక మెసేజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోండి. ఈ యుద్ధాల గురించి మీరు వింటున్నప్పుడు, యుద్ధ సమాచారం చూస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముందు కలవరపడకుండా చూసుకోవాలి. ఇవన్నీ జరుగుతాయని అర్థం చేసుకోవాలి. అంతం వెంటనే రాదు. ఇంకా వరుస క్రమంలో కొన్ని విషయాలు జరగవలసి ఉంది. బైబిల్ ప్రవచనాలు కొన్ని నెరవేరవలసి ఉన్నది. ప్రభువు చెప్పినటువంటి మాటలు అక్షరాల నెరవేర్చబడతాయి. వాక్యంలో ఏముంది? భూమి ఆకాశములు గతించిపోయినను సున్నాయినను పొల్లైనను దేవుని వాక్యం తప్పిపోదు అని ఉంది. కాబట్టి వాక్యంలో చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడతాయి. రాకడకు సంబంధించిన గుర్తులు జరుగుతాయి. కాకపోతే మనం ఏం చేయాలంటే రక్షణ లేని వారు త్వరగా ఆత్మరక్షణ పొందుకోవాలి. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలంటే రక్షణలో సంఘంలో స్థిరంగా ఉండాలి. ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి. ఏ సమయంలో ఏం జరిగిద్దో తెలీదు. ఎవరైనా తొందరపడి ఒక అణుబాంబు వేసారనుకోండి, కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. దేశాలు దెబ్బతినిపోతాయి. కాబట్టి ఎప్పుడు ప్రమాదం ఎలా పొంచి ఉందో తెలియదు. ఇప్పుడు మన భారతదేశం చిక్కులో పడింది. ఎందుకంటే భారతదేశం ఇరాన్తోనూ ఇజ్రాయెల్తోనూ మంచి మైత్రి కలిగి ఉంది. అందుకని బ్యాలెన్స్గా మెయింటెనెన్స్ చేస్తుంది. అటు ఇరాన్ని పోగొట్టుకోకుండా, ఇజ్రాయెల్ని పోగొట్టుకోకుండా భారతదేశం ముందుకు వస్తుంది. మరి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం జరిగితే భారతదేశం ఎటు సపోర్ట్ ఇచ్చిద్ది? అప్పుడు భారతీయుల సంగతి ఏంటి? అసలు ఇంకొక విషయం, గల్ఫ్లో యుద్ధం మొదలైతే ఇంచుమించు 90 లక్షల మంది కంటే ఎక్కువ మంది మన భారతీయులు గల్ఫ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిని ఖాళీ చేసి రమ్మంటే వారందరినీ భారతదేశం ఆపరేషన్లో ఎక్కడ తీసుకురావటం సాధ్యమైందంటారా? ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఏ చిక్కులో పడుతుందో తెలీదు. అక్కడి నుంచి భారతీయులను ఎక్కడికి తీసుకురాలేం. అక్కడ భారతీయుల పరిస్థితి ఎలా ఉండిద్దో తెలీదు. ఈ 2 దేశాల మధ్య యుద్ధం స్విచ్ పెడితే ఇండియా ఎటు సపోర్ట్ ఇస్తుంది, ఇండియా మీద రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రశాంతం ఉంది అనుకోకూడదు. ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో ఉంది. యుద్ధ మేఘాలు కమ్మి ఉన్నాయి భూలోకాన్ని. ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దేవుడు చేసినటువంటి సృష్టిని యుద్ధాలతో మనుషుడు అశాంతికి తీసుకొస్తున్నారు. ఎంతోమంది చనిపోతున్నారు, క్షతగాత్రులు అయిపోతున్నారు, పట్టణాలు కూలిపోయి శిథిలమైపోతున్నాయి. మీరు చూస్తున్నారా? ఒక్కొక్క బిల్డింగ్స్ ఎలా పడిపోతున్నాయో, ఒక్కొక్క పరిస్థితులు ఏ విధంగా దారుణంగా ఉన్నాయో చూడండి. ఆహారం లేని పరిస్థితులు ఉన్నాయి. ధరలు భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ కరువు వచ్చే పరిస్థితి ఉంది. ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ 3 యుద్ధాల గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 3 యుద్ధాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఇంకొక విషయం ఏంటంటే రష్యా ఈ యుద్ధాల్లో పాల్గొని ఏమైందో తెలిసినా తన దగ్గరున్న సామాగ్రి మొత్తం అవగొట్టుకునిద్ది. అంటే ముందు యుద్ధ సామాగ్రి చాలా ఉంది కదా, ఆ సామాగ్రి మొత్తం అవగొట్టుకోవాలా. అవగొట్టుకోవటానికే దేవుడు టైం పాస్ చేస్తున్నాడు. ఈ రష్యా తన దగ్గరున్న యుద్ధ సామాగ్రి అవగొట్టుకొని బలహీనపడిన తర్వాత ఏమైందంటే ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చింది. మళ్ళీ ఫైనల్ ఇజ్రాయెల్ పర్వతాల మీద దేవుడు రష్యా దేశం ఓడిపోయేటట్టు చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని చెప్తుంటే రష్యాలో దేవుడు లేడని చెప్తున్నారు కదా. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే వారికి దేవుడు లేడనే వారికి మధ్య యుద్ధంగా తయారైంది. దేవుడు తాను ఉన్నానని సృష్టికర్తనని రుజువు చేసుకుంటాడు. దేవుడు ఇజ్రాయెల్ దేవుడని రుజువు చేసుకుంటాడు. దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా మహిమ తెచ్చుకుంటాడు. ప్రపంచమంతటా తన మహిమను చాటుకుంటాడు. కాబట్టి ఇది ముదిరి ఇజ్రాయెల్ రష్యా యుద్ధంగా మారినప్పుడు, మరి రష్యా వారు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలు పర్వతాల మీద మరి రష్యా సేనలు కూలిపోతాయని వాక్యంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు తర్వాత చదువుకోండి. సో ఈ పరిస్థితులన్నీ జరగబోతున్నాయి. ప్రభువు రాకడ దగ్గరలో ఉంది. రాకడకు సంబంధించిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. రాకడకు సంబంధించిన ఒక ముఖ్యమైన గుర్తు ఏంటంటే యుద్ధములు. దేవుడు చేసినటువంటి సృష్టి యుద్ధాలతో నాశనమయ్యే పరిస్థితి జరుగుతుంది. చివరికి యేసుక్రీస్తు వారు కూడా యుద్ధ ప్రవేశం చేసి అంత్యక్రీస్తుతో యుద్ధం చేసి విజయాన్ని సాధించి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈలోపు సంఘం ఎత్తబడాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? మనమందరం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరచుకోవాలి. కనుక ప్రభు ఏ సమయంలో వచ్చినా బోర ఊదినా ఎత్తబడటానికి మనం సిద్ధంగా ఉండాలి. వాక్యం చెప్తుంది, పరలోకమందున్న మీ పెండ్లి కుమారుడు ఎప్పుడొచ్చినా మీకు తెలియదు గనుక మీరు మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి. అవును ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మనకి మెలకువ కావాలి. అదే సమయంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కావాలి. కాబట్టి ఈ యుద్ధాల గురించి మీరు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు కలవరపడకుండా ప్రభు రాకడ దగ్గరలో ఉంది అనేటువంటి ఆలోచన కలిగి మనమందరం సీరియస్గా మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని, ఎత్తబడి సంఘములో ఉండేటట్లుగా చూసుకోవాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ మాటల ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. ఈ యుద్ధాల గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు బైబిలు ప్రవచనాలు ఎంతవరకు నెరవేర్చబడుతున్నాయో గ్రహించే కృప అందరికీ దయచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యము కొరకు, ఎత్తబడే సంఘము కొరకు ఆయన ప్రజను మీరు సిద్ధం చేయండి. మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.